గృహమే కదా స్వర్గసీమ. స్వర్గం లాంటి గృహం నిర్మించుకోవాలంటే మనకంటూ ఒక మంచి ప్లాట్ కావాలి. అలాంటి ప్లాట్లను ఇప్పుడు స్వర్గసీమ సుకేతనలో విక్రయిస్తుంది. ఇవి DTCP రెరా అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ప్లాట్లు. ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. తాజాగా మరో 4 ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపు అందింది. దీంతో పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలు సీఎంఓకొచ్చారు. ఒక్కో ఎమ్మెల్యేతో సీఎం జగన్ విడివిడిగా సమావేశం కానున్నారు. నియోజకవర్గంలో పరిస్థితులపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. తాజాగా మరో 4 ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. దీంతో పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలు సీఎంఓకొచ్చారు. దీనికి సంబంధించి తాడేపల్లి పెడదాం. అక్కడ రెహనా సిద్ధంగా ఉన్నారు లైవ్ అప్డేట్స్ అందించడానికి. రెహనా, సీఎం ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం అవడాన్ని ఎలా చూడాలి? అంటే ఈ సీట్ల మార్పిడి అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మాటలో భాగంగానే వీళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నమా? అసలు ఏంటి ఈ భేటీకి ఉన్నటువంటి ఆంతర్యం? ఎస్సీవీ ప్రస్తుతం ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే పిఠాపురం, అదేవిధంగా జగ్గంపేట, చింతలపూడి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. దీంతో పాటు మంత్రి చెల్లుబోయిన వేణు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇటువైపు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా సీఎంఓ నుంచి పిలుపు రావడంతోనే ఇవాళ చేరుకున్నారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో. ఒక్కొక్కళ్ళతోటి 1-to-1 ముఖ్యమంత్రి వేరువేరుగా సమావేశం కానున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే 11 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. ఈ 13 సెగ్మెంట్స్ లో 3 మంత్రులు ఉన్నారు. వీళ్ళకి స్థానచలనం జరిగింది. ఆదిమూలపు సురేష్, అదేవిధంగా మేరుగు నాగార్జున, విడుదల రజని. మరొక ఎమ్మెల్యే పత్తిపాడు నుంచి ఆమెను తాడికొండకు చేంజ్ చేశారు, మాజీ మంత్రి సుచరిత. సో మిగిలిన 7 సెగ్మెంట్స్ లో పూర్తిగా కొత్త వాడిని తీసుకురావడం జరిగింది. సో ఏ రకంగా అయితే మొదటి దఫా 11 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మార్పులు చేర్పులు చేశారు, ఎవరికి అయితే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, గెలుపు అవకాశాలు ఏ రకంగా ఉన్నాయనే కోణంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 2వ దఫా కసరత్తు జరుగుతోంది. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ల మీద ముఖ్యమంత్రి ఫోకస్ చేసుకున్నారు. పలు దఫాలుగా ఇప్పటికే సర్వేలు ముఖ్యమంత్రి చేతిలో ఉన్నాయి. ఈ సర్వేల ఆధారంగా విన్నింగ్ క్యాపబిలిటీ ఎవరికి ఉంది, గెలుపు గుర్రాలు ఎవరు అనేది అంచనా వేసుకున్నారు. ఎవరుని గనక అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెడితే వాళ్ల వల్ల ఎక్కువగా గెలిచే అవకాశం ఉంటుందనే లెక్కల నేపథ్యంలోనే వీళ్లని పిలవడం జరిగింది. పిఠాపురం నుంచి ప్రస్తుతం పెండం దొరబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అక్కడి నుంచి ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతను బరిలో పెట్టాలనేది పార్టీ వ్యూహంగా, పార్టీ ఆలోచనగా కనిపిస్తుంది. ఈ అంశాన్ని పెండం దొరబాబుకు కన్వే చేయడానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడి ఏ కారణంతో ఆయన తప్పిస్తా ఉన్నారు, ఆల్టర్నేటివ్ గా ఏమి ఇవ్వాలని అనుకుంటున్నారు, వీటికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పనున్నారు. అదేవిధంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ఆయనతో కూడా మాట్లాడతారు. ఆయన కూడా పర్వత ప్రసాద్ కి సంబంధించి ఆయన కూడా ఇదే అంశాలు వివరించడం జరుగుతుంది. కొన్ని చోట్ల మనం చూసుకున్నట్లయితే కేవలం వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా సామాజిక వర్గాల ఈక్వేషన్ ని కూడా దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో సమీకరణాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది, ఏ సామాజిక వర్గం నుంచి నిలబెడితే కనుక గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఇక గుంటూరు వెస్ట్ నుంచి మద్దాల గిరికి సంబంధించి ఇప్పటికే అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి మంత్రి విడుదల రజని బరిలో ఉన్నారు. విడుదల రజనీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. సో మద్దాల గిరి కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో అంటే ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళతో స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో ఎవరి నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థుల్ని బరిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. మార్పుకు కారణాలేంటి, అదేవిధంగా పార్టీ వైపు నుంచి రేపు కనుక ప్రభుత్వం వస్తే ప్రభుత్వం
ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తామని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో పరిస్థితి అంటే ఏంటనేది వాళ్లతోనే 1-to-1 ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు వచ్చారు. మంత్రి చెల్లుబోయిన వేణు కూడా ఉన్నారు. దీంతో మద్దాల గిరిని కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పిలుపు రావడంతో వాళ్ళని పక్కన పెడతారనే సమాచారంతో నియోజకవర్గాల్లో వాళ్ళ అనుచరుడు సమావేశాలు పెట్టుకోవడము, ఖచ్చితంగా వీళ్లే మరొకసారి ఎన్నికల్లో ఉండాలి అని ఒక ఒత్తిడి పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఎక్కడ నిరసన గళాలు రాకుండా, లేదంటే వీళ్లు ఎవరికైతే టికెట్ నిరాకరిస్తారో వాళ్ళు ప్రతిపక్షాలు లేదంటే ఇతర పార్టీలోకి జంప్ చేయకుండా వాళ్ళని ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడి ఒప్పించే బుజ్జగించే ప్రయత్నంగా మనం చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం 1-to-1 ముఖ్యమంత్రి ఒక్కొక్క ఎమ్మెల్యే తోటి ఎవరికైతే పిలిచారో ఒక 5-6 ఎమ్మెల్యేలు ఉన్నారు. 1-to-1 వాళ్ళందరితోనూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడి వాళ్ళకి మెసేజ్ కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళని బుజ్జగించి వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం